దివ్యాంగుల పెన్షన్లపై కూటమి సర్కారు కక్ష కట్టింది. ఎవరికైతే పింఛన్ల అర్హత ఉండి ఆగిపోయినాయో వాళ్లకు జగ్గయ్యపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తరపున కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. జగ్గయ్యపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు. జగ్గయ్యపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు రాష్ట్రంలో కూటమి సర్కారు వివిధ రకాల కోతలతో పెన్షన్లు తగ్గించడంపై జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, నియోజకవర్గ దివ్యాంగుల విభాగ అధ్యక్షులు పూర్ణకంటి బాబురావు కూటమి సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు. హామీలు నెరవేర్చకుండా కోతలకు సిద్ధమై సామాజిక పింఛన్ లబ్ధిదారులు జాబితాలో నుంచి ఏరివేత పేరుతో అర్హతను తొలగించడంతో అందరిలో ఆందోళన మొదలైందని అన్నారు. ఎన్నికల ముందు కూటమి నేతలు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పెంచుతామని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఉన్నా పెన్షన్లు ఊడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఏరివేతల్లో భాగంగా వికలత్వ పరీక్షలు నిర్వహించి వైకల్యం శాతం తగ్గించి నోటీసులు ఇవ్వడంతో లబ్ధిదారులు గుబ్బులు మొదలైందని, వచ్చే నెల నుంచి పెన్షన్లు రాదని తెలుసుకుని లబోదిబోం అంటున్నారని వాపోయారు. ఎన్నికల సమయంలో పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేయడంపై దివ్యాంగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ రకాల ఇబ్బందులతోటి బాధపడుతున్న తమకు ఈ వెరిఫికేషన్ ప్రక్రియ మరింత భయాన్ని కలిగిస్తుందని వారు పేర్కొన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికైతే పింఛన్లు అర్హత ఉండి ఆగిపోయినాయో వాళ్లకు జగ్గయ్యపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తరపున కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, మీ వివరాలు 9581646430 నెంబర్ వాట్సాప్ ద్వారా తెలియజేయగలరని, అధికారులతో మాట్లాడి తగిన న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. అవసరమైతే ఏదైతే ఈ పెన్షన్లో ఆగినాయో వాటిపై న్యాయ పోరాటాల ద్వారా హైకోర్టు ద్వారా వారికి పింఛన్లు అందే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుబాటులో ఉండి న్యాయం చేస్తుందని, వారికి అండగా ఉంటారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలో పెన్షన్ల విధానంలో సరళీకృత విధానాలతోని ఎక్కడా కూడా ఎటువంటి నిబంధనలు కఠినతరమైన షరతులు లేకుండా ఏ విధంగా అయితే పెన్షన్లు ఇచ్చారో అదే విధంగా మిమ్మల్ని కూడా ఇచ్చి ప్రజల పక్షపాత ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకోండి, ముఖ్యంగా దివ్యాంగులకి ఈ ప్రభుత్వం చేయూతనిస్తుంది అని చెప్పి మంచి పేరు తెచ్చుకోండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నియోజకవర్గంలో ఎవరికైతే పెన్షన్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయినాయో వారు వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, వితంతు పెన్షన్లు కావచ్చు, దివ్యాంగుల పెన్షన్లు కావచ్చు, ఇంకా ఇతరత్ర పెన్షన్లు కావచ్చు, ఏ పెన్షన్ ఆగిపోయినా కానీ మీకు మేము ఒక నెంబర్ ఇస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గ కార్యాలయం తరఫున నవీన్ అని చెప్పి ఆ నెంబర్ మీకు చెప్తాము. ఆ నెంబర్కి మీరు కాల్ సెంటర్ ఆఫీస్ లాగా ఈ నియోజకవర్గంలో పనిచేస్తుంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఎవరైనా సరే ఈ నియోజకవర్గంలో ఎవరి పెన్షన్ ఆగినా, ఏ కారణం చేత ఆగినా, ఏ విభాగం నుంచి ఆగినా ఆ నెంబర్కి మీరు తెలియజేయండి. 2009వ సంవత్సరంలో విద్యుత్ షాక్ వల్ల నాకు 2 చేతులు నేను కోల్పోయాను. అప్పుడు ఉన్న ప్రభుత్వంలో అప్పుడు బందర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అప్పుడున్న గవర్నమెంట్ నాకు సదరన్ సర్టిఫికేట్ శాంక్షన్ చేశారు. అప్పటి నుంచి 2009 నుంచి కాబట్టి నేను పెన్షన్ అనేది తీసుకుంటూనే ఉన్నాను.